హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ, జాబ్ కార్డు ఉన్న వారందరికీ 12,000 రూపాయలని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. అయితే భూమి లేనటువంటి పేదల్ని ఏ విధంగా గుర్తిస్తారు, ఈ జాబ్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ 12,000 రూపాయలని ఇస్తారా, విధి విధానాలు ఏంటి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా అప్లై చేయాలి, ఎలా చేస్తే మీకు డబ్బులు వస్తాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని కంటిన్యూ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ప్రతి ఒక్కరికి రీచ్ కావాలి. మీ లైక్ అనేది రీచ్ అయ్యే విధంగా చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా మీ వరకు నా వీడియోస్ రీచ్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే, రీసెంట్గా జరిగినటువంటి కులగణన సర్వేలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాల సంఖ్య ఎంత అని చూసినట్టయితే 1,16,00,000 మంది కుటుంబాలైతే తెలంగాణ రాష్ట్రంలో ఉండడం జరిగింది. దీనిలో వ్యవసాయ భూమి కలిగినటువంటి వారిని చూసినట్టయితే 70 లక్షల మంది కుటుంబాలకి ఎవరికో ఒకరి పేరు మీద వ్యవసాయ భూమి అనేది ఉండడం జరిగింది. అయితే మిగిలిన 46 లక్షల మందికి అయితే ఎలాంటి వ్యవసాయ భూమి లేదు అని అర్థమవుతుంది. అయితే ఈ 46 లక్షల మందికి వ్యవసాయ భూమి లేనటువంటి వారే కాబట్టి వీరికి 12,000 రూపాయలని ఇస్తారా అంటే అలాంటి అవకాశం అయితే లేదు. మరి ఎవరికి ఇస్తారు? అయితే ఈ మహాత్మా జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకంలో భాగంగా జాబ్ కార్డ్ ఎంతమందికి ఉంది అని చెప్పేసి ఒకసారి ఆ డాటా చూసినట్టయితే ఇక్కడ 53 లక్షల మందికి ఈ యొక్క ఉపాధి హామీ కార్డులో భాగంగా జాబ్ కార్డ్స్ అయితే ఉండడం జరిగింది. ఇందులో రెగ్యులర్గా వర్క్ వెళ్తూ యాక్టివ్లో ఉన్నటువంటి జాబ్ కార్డ్స్ని చూసినట్టయితే, అంటే ప్రతి ఒక్కరూ జాబ్ కార్డ్ని అయితే చేయించుకున్నారు, కానీ పనికి వెళ్లకుండా హోల్డ్లో ఉన్నటువంటివి, యాక్టివ్లో లేనటువంటి కార్డ్స్ని చూసినట్టయితే అవి ఒక 23 లక్షల వరకు కార్డ్స్ అయితే వాళ్ళు పనికి వెళ్లకుండా మూలన పడేసి ఉన్నాయి. ఇందులో భాగంగా రెగ్యులర్గా పనికి వెళ్ళేటటువంటి కార్డ్స్ ఎన్ని అంటే 30 లక్షల మంది మాత్రమే. ఈ 30 లక్షల మందికి మరి ఈ 12,000 రూపాయలని ఇవ్వాలా అంటే, ఇందులో వ్యవసాయ భూమి లేనటువంటి వారు ఎంతమంది అని చూస్తే 15 నుండి 16 లక్షల మంది మాత్రం వెళ్ళడం జరిగింది. జాబ్ కార్డు ఉండి వ్యవసాయ భూమి లేనటువంటి రైతు కూలీలు ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క 12,000 రూపాయలు అనేది అందడం జరుగుతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టి ఈ రైతు కూలీలకి 28వ తారీఖు రోజున 6,000 రూపాయలని అందించాలి అని నిర్ణయించడం జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే, మీ విలేజ్లో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ గారిని కానీ, లేదు అంటే మీకు 100 డేస్ పని చేయించేటటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారు మీ గ్రామంలోనే, వారి దగ్గరికి వెళ్ళేసి మీ యొక్క జాబ్ కార్డ్ జిరాక్స్ని, అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు మీ జిరాక్స్ని, దానితో పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ని, ఈ మూడింటిని తీసుకువెళ్ళేసి మీరు వారిని సంప్రదించినట్లయితే వారు ఈ డీటెయిల్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఎందుకు అంటే 28 తారీఖు రోజున డేట్ అనేది ఉప ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఆ రోజున ఈ డబ్బులు వచ్చేటటువంటి అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.